इथे 5 मिनिटे आरा పప్పు అన్నం కూర అయితే శుక్రవారం వచ్చేటప్పుడు లెమన్ రైస్ అది బాగా ఇష్టంగా ఉందంటారు మేడం గారు పులుపుగా ఉందన్నారు కొంచెం ఇదంతా మరి గట్టి ఉందండి కాదు కింద కూరగాయలు పై వరకు పెట్టారా కిందంతా ముద్ద ముద్ద అయిపోయింది అయ్యా కూరగాయలు పై వరకు వేస్తే ఎట్లా చూడు కిందంతా ఎలా ఉంది గట్టి గట్టిగా వేసూరు సరిపోలేదేమో చూడు కింద చాలా గట్టిగా అయిపోయిందండి వంట కొంచెం బాగా చేయించాలి నేను కడుపులోకి వస్తుంది మరి అది బాగానే వచ్చినట్టుంది ఇది బాగానే ఉంది కింద మాడింది కూడా అది చాలా గట్టిగా ఉండేవయ్యా ఎందుకు రెండు ఒకటే కదా ఎసర్లో ఏమన్నా ప్రాబ్లం ఎంతమ్మా చాలా చాలా తక్కువ పడింది కింద అంత గట్టిగా అయింది మధ్యలో తిప్పలా కొంచెం మెత్తగా అవ్వాలండి కొంచెం చూసే టీచర్లు కొంచెం మెత్తగా అవ్వాలి అందుకనే అపోహ కదా పిల్లలు తినే హరిక కుछ जनरली ఈ రోజు ఈ రోజు టెస్టింగ్ మీరా మీరు ఎవరు టెస్ట్ చేయరు ముగ్గురేనా ఎవరు మీతో పాటు ఇంకెవరు మీరంతా
జెడ్పీహెచ్ఎస్ చిలుకూరువారిగూడెం స్కూల్ విజిట్ చేయటం జరిగింది. విజిట్లో సందర్భంగా 10th క్లాస్లో క్లాస్ మనం బయాలజీ క్లాస్లో ఏ విధంగా చెప్తున్నారు అనేది చూడటం జరిగింది. టీచింగ్ ప్లాన్ అవి ఏ విధంగా పాటిస్తున్నారు అనేది వెరిఫై చేయటం జరిగింది. దాంతోపాటు మధ్యాహ్న భోజనం కూడా పిల్లలు ఇష్టంగా తింటున్నారా, ఏమన్నా చిన్న చిన్న మార్పులు చేస్తే ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ నమ్మకంగా తిండే అవకాశం ఉంటుందా అనేది కూడా ఈరోజు స్వయంగా తిని చూసి కొన్ని సూచనలు చేయటం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఇక్కడ స్కూల్కి వచ్చిన అవసరాలు అంటే ఒక డయస్ కావచ్చు, డైనింగ్ హాల్ కావచ్చు, కిచెన్ షెడ్ లేదు, ఇక్కడ స్టోర్ రూమ్లో చేస్తున్నారు. సో ఏ అవసరాలు ఉన్నాయి, ఈ మౌలిక సదుపాయాలు కానీ కల్పిస్తే ఇంకాస్త స్కూల్లో ఉండే పరిస్థితులు ఏ విధంగా మెరుగుపడతాయనేది కూడా హెడ్ మాస్టర్తో మిగిలిన టీచర్తో మాట్లాడడం జరిగిందండి. ఈ వారికి కావాల్సిన అవసరాలు వారే కొంతమంది డోనర్స్తో మాట్లాడుకొని టైఅప్ చేసుకున్నారు. కొన్ని వాళ్ళు టైఅప్ చేసుకోలేని కిచెన్ షెడ్ లాంటివి మేము మా వైపు నుంచి చేయడం జరుగుతుంది. బాగుందండి. ఇంకొంచెం అదే ఇంకాస్త పాలటబుల్గా ఉండడానికి ఉడికించాలా, ఎలా చేయాలి అనేది కొన్ని సూచనలు చేయటం జరిగింది. ఇంకా పిల్లలు ఇష్టంగా ఏది తింటారు, ఏది అంతగా ఇష్టపడట్లేదు అనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. సో వాళ్ళకి వాళ్ళ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని గవర్నమెంట్కి కూడా చెప్తాం ఏది పిల్లలకి నచ్చే విధంగా ఉంది, ఏది వారికి అంతగా నచ్చట్లేదు, సో దానికి తగ్గట్టు ఏమైనా లోకల్గా మార్పులు చేసే అవకాశం ఉంటుందా అనేది ఒకసారి ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.